ఇది 130వ జయంతి వారిది. వారు పుట్టినటువంటి సంవత్సరం వచ్చేసి సమాజం యొక్క గతిని పరిశీలించి పరిశోధించి పరిష్కారాలు చూపించినటువంటి ఆయన. ఆయన యుక్త వయసులోనే న్యాయవాదిగా ఉన్నప్పుడే ఆయన నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలలో సామాజికమైనటువంటి కార్యక్రమం ఏంటంటే దళితుల దండోరా అనేటువంటి మాదిగ దండోరా అనేటువంటి ఏర్పాటు చేసి ఆయన దానికి మాదిగలకు గౌరవాధ్యక్షుడిగా పనిచేశారు. ఒక ఉన్నత సంపన్న కుటుంబంలో జన్మించినటువంటి ప్రతాప్ రెడ్డి గారు ఆయన నిమ్న వర్గాలు, పీడిత వర్గాలు, బలైన వర్గాలు అనుకునేటువంటి వాళ్ళ పక్షాన వాళ్ళ గొంతుకగా నిలబడ్డాడు ఆనాటి పరిస్థితులలో. ఇవాళ సమాజ చైతన్యం ఇంత వెలివిరిసిన తర్వాత ఈరోజు చాలామంది మాట్లాడవచ్చు, కానీ ఆ రోజు సమాజానికి ఎదురొడ్డి నిలబడినటువంటి గొప్ప దీశాలి ఆయన. కాబట్టి బహుముఖంగా పనిచేసినటువంటి ఆయన తీరు తెలంగాణకు ఆదర్శప్రాయం. ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సినంత మహనీయుడు. అందుకే ఆయనను తెలంగాణ వైతాళికుడు అందాం మనం. తెలంగాణ సమాజం ప్రతాపరెడ్డి గారిని తెలంగాణ వైతాళికుడిగా కొనియాడుతుంది. వర్తమాన సమాజంతో పాటు భవిష్యత్తు కూడా సురవరం ప్రతాపరెడ్డి గారిని అధ్యయనం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వారెవరు, వారి రచనలేంది, వారి గొప్పతనం ఏంది తెలుసుకుంటే అందులో ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు కొందరైనా సరే ఈ సమాజ కర్తలుగా వెలుగొందే అవకాశం ఉంటుంది అనేటువంటి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. కాబట్టి 28 మే నాడు ఉండేటువంటి ఈ జయంతి ఉత్సవాల కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు పుష్పాలంకరణతో పాటు దాచా లక్ష్మయ్య ఏసీ కన్వెన్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.